నువ్వు శారీ కట్టుకొచ్చావని చెప్పట్లేదు, నిజంగానే. ఐ రియలైజ్డ్ ఐ మిస్డ్ యూ సో మచ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ యూ. యా, మేఘ్నా ఇప్పుడు లేదు ప్రియా. తన జ్ఞాపకాలు ఉన్నాయి, అవి నాకు కావాలి. వాటి వల్ల నీకే ప్రాబ్లం ఉండదని నాకు తెలుసు. సంవత్సరం నుంచి నువ్వే ప్రియా. నీతో మాట్లాడాలి, నీ గొంతు వినాలి అనుకుంటాను. ఏదో ఆపుతుంది. నువ్వు నమ్మవేమో అనుకుంటాను, వదిలేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, ఐ వాంట్ యూ ఇన్ మై లైఫ్. నీ భుజం మీద నేను తలవాల్చాలి ప్రియా. పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం ప్రియా. నువ్వు కాదంటావు. ఇటు నుంచిటే వెళ్ళిపోదాంలే ఎక్కడికైనా అని వచ్చాను. కానీ ఇలా సరే పెళ్లి చేసుకుందాం అంటావని అస్సలు అనుకోలేదు. ఐ హేట్ యు. ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ థ్రోట్ క్యాన్సర్. వీ కెన్ గివ్ ఇట్ 1 year మ్యాక్సిమం. అంతకు మించి అంటే కష్టం. లాస్ట్ ఇయర్ October 12th అందరి సంతోషం దూరమైన రోజు. సర్జరీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్ మే బై యూ నదర్ ఫ్యూ more months. ఇస్ దట్ ఓకే? వస్తే హార్ట్కే ప్రాబ్లం వస్తుందనుకున్నాను. క్యాన్సర్ వస్తుందని అనుకోలేదు. అదేం పర్వాలేదులే, మీరేం కంగారు పడకండి. దీనివల్లే ఎన్నిసార్లు ఈ దరిద్రాన్ని మానేమని చెప్పాను. And this is a hospital, you know. You can't smoke here. Darling, I know this is a hospital and I'm not smoking. Darling, I'm not smoking. What's wrong with both of them? ఎక్కడికి వెళ్తున్నావు? తాళం చెవులు నా దగ్గర ఉన్నాయి. ఒక్క సంవత్సరం డాడీ, ఎంత మారిపోయారు. బాధతో మీ తల పట్టుకుని కూర్చునేవారు, ఏమీ చెప్పకుండా. అసలు ఆ సర్జరీ చేసుండకూడదనిపిస్తోంది. మీ గొంతు పోయింది, మీ మెడ చుట్టూ ఏదో కట్టినట్టుగా. మిమ్మల్ని అలా చూడలేకపోయాను డాడీ, అందుకే మీకు దూరంగా ఉన్నాను. అది తప్పే. మీ చెయ్యి పట్టుకుని మీ పక్కనే కూర్చుని ఉండాలి, మీకు బాగా దగ్గరగా ఉంటుండాలి. డాడీ, ఐఎమ్ సారీ. ఇవన్నీ మళ్ళీ జరగవు కదా. మళ్ళీ కౌగిలించుకోవడం మళ్ళీ కుదరదు కదా. ట్రైన్ ప్రక్కనే బైక్ వెళ్తుంటే బైక్లో వెళ్ళేటప్పుడు డాడీ, ఏమన్నా కథ చెప్పబట్టడా నా వల్ల అవడం లేదురా, కష్టంగా ఉంది. వాడు కథ చెప్పడే తాతయ్య అని అడుగుతున్నాడట. నేను మాట్లాడలేకపోతున్నాను, కథ చెప్పలేకపోతున్నానని బాధపడ్డారు. పెద్దయ్యాక నన్ను మర్చిపోతాడా అని అడిగారు. వాడికి నా గురించి చెప్తూ ఉండండి అని చెప్పారు. సూర్య, వాడికి చెప్తూ ఉండు ప్రియా, నువ్వు ఆయన గురించి. ఆయన మనలో తెలిసి వెళ్ళిపోతారు కదా ప్రియా. శాండిల్స్ ఇక్కడే ఉన్నాయి. అంకుల్, అయ్యి ఓకే? అంకుల్, అంకుల్, డాడీ, అయ్యి ఓకే? డాడీ, అంకుల్, ఏమైంది? అంకుల్. సూర్య, యా, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెళ్ళాలా? నీ బదులు ఇంకెవరూ వెళ్ళడానికి లేదా? డోంట్ గో. డాడీ ఈస్ నాట్ వెల్. నువ్వు ఇక్కడ ఉండాలి.
స్టే బ్యాక్ నో. ఆయనకేమీ కాదు. డాక్టర్ చెప్పారు కదా, ఇంకో 3 నెలల వరకు హీల్ బి ఫైన్. నేను వెళ్ళక తప్పదు. యు నో హౌ ఇట్ ఇస్. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఓకే. మిమ్మల్ని చివరిసారిగా చూసింది మొన్న, గుర్తుంది? సారీ. ఏం లేదు, రండి. బయలుదేరావా? 1 అవర్లో బయలుదేరుతాను. ఇట్స్ రెస్క్యూ మిషన్. 3 రోజుల్లో వచ్చేస్తాను. మీరు పడుకోండి, నేను కిందకే వస్తున్నాను. బాయ్ చెప్తాను వచ్చాను. I'll be thinking about you. Be safe. ఎస్ డాడీ. త్వరగా వచ్చాయి. ష్యూర్. యా. ఇంకేం లేదు, మిగతా వచ్చాక మాట్లాడుకుందాం. డాడీ. బాయ్ సనా. బాయ్. సారీ. గుడ్ నైట్ అంకుల్. నేను వస్తాను. ఉండు. బాయ్ డాడీ. మిమ్మల్ని మర్చిపోలేను డాడీ. ఐ లవ్ యూ డాడ్. ఐ లవ్ యూ. జీవితాన్ని మళ్ళీ జీవించినట్టుంది నాకు. ఇన్ని రోజులుగా నేను ఇవన్నీ తలుచుకోలేదు. వీటన్నిటికీ కారణం మీరే అని నాకు తెలుసు. ఎక్కడున్నారు డాడీ? నన్ను వదిలి వెళ్ళకండి. Come on, guys! Let's go get her! Come on, keep it together! Let's show them who we are! జర్నలిస్ట్ నమ్రత దత్తిని జమ్మూలో కిడ్నాప్ చేశారు. ఆవిడని రెస్క్యూ చేయడానికి వెళ్తున్నాం. బయలుదేరేటప్పుడు నేను మీకు ఇది చెప్పాలనుకోలేదు. ఇప్పుడు నాతో పాటే ఉండండి డాడీ. That's where they kept her, Major. It's a mushroom factory. Are you sure? Yes, Major. She's in there? Yes. And watch out, there's some activity there. You gotta take them by surprise. Yeah. Jai Hind. Okay, just relax. You're safe hands. This is Indian Army. I'm in charge. Just stay calm. Don't move. Shit, guys, stand back. This place is wired. Stay calm, okay? We'll get you home. Relax. Just relax, okay? Relax. There you go.
Let's go. Guys, go, go, go! Keep going, yeah, all of you! Go! Manoj! Shit! Go! Manoj, you get Manoj! Better be okay! You better be okay! Move it, let's get out of here! I don't want anybody else right now, okay? Move it! You read me? You read me? Airlock 234, we are coming in! We see the complaint! It's all over. He's here.